హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఈ టమాటా పచ్చడి అనేది మనకి ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను ఇందులో చింతపండు వేయలేదు, చింతపండు వేయకుండా చేశాను. చింతపండు వేయకుండా చేస్తే ఇది కమ్మకమ్మగా తీయగా పుల్లగా ఎంత టేస్టీగా ఉంటుందో చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, ఒక 1/2 kg టమాటాలు తీసుకున్నాను. ఇలా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎర్రగా పండిన టమాటాలు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు అనేది పులుపు ఉండట్లేదు, కావలిస్తే మీరు చింతపండు వేసుకోవచ్చు. కాకపోతే నేను చింతపండు ఇందులో వేయలేదు. మనకు రైస్లోకి అయితే చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అవసరం లేదనుకుంటాను. ఒకవేళ అవసరం ఉంటే వేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఉప్పు, పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ధనియాలు 1 స్పూన్ అని వేసుకున్నాను. ఇక ఇవన్నీ ఇదిగోండి, చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన ఫస్ట్ నువ్వులు వేయించుకుంటున్నానండి. ఈ ఆయిల్లో వేస్తే అడుగున పడతాయి అని చెప్పేసి ముందు వేయించుకుంటున్నాను. నువ్వులు వేయించుకుంటే ఇలా మనం వేయించుకొని పక్కన పెట్టేసుకున్నామని అనుకోండి, అప్పుడు మనకు ఆయిల్లో వేస్తే అన్ని అడుగున పడి మనకు రావు. అందుకోసం అని చెప్పేసి నువ్వులు ఫస్ట్ వేయించి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని నువ్వులు ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్లో ధనియాలు వేస్తున్నాను. ఇది సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని హాఫ్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. మనం డైరెక్ట్ అలా మిర్చితో వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన మొహాన్ని చిత్తుతాయి. అందుకోసం అని చెప్పేసి అలా హాఫ్ కట్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు కూడా ఇందులోనే వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ అంతా. ఈ జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. మనం సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే దోరగా వేగుతాయి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న నువ్వులు ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇక మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కాస్త గల్లుప్పు వేస్తున్నానండి. గల్లుప్పు వేస్తే త్వరగా మనకు మిక్సీ పట్టుకుంటే త్వరగా మనకు మెదుగుతుంది అని చెప్పేసి వేస్తున్నాను. ఇక ఆ తర్వాత ఇదిగో టమాటాలను మెత్తగా ఉడకబెట్టుకున్నాను. ఇలా నీళ్లు పోయకుండా ముక్కలను మెత్తగా ఉడకబెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇవన్నీ కలుపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. కాస్త కొంచెం బరగ్గా పట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇక ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కాస్త మినపప్పు వేస్తున్నాను. ఇది పోపు చేస్తున్నానండి. ఇవి చక్కగా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ మినపప్పు, ఆవాలు, జీలకర్ర కాస్త దోరగా వేగిన తర్వాత అప్పుడు ఇదిగో చూడండి, ఇది ఎప్పుడు కూడా మనం మాడగొట్టద్దండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది మన పోపు అనేది మాడిపోతే మనకు టేస్ట్ అనేది ఉండదు. అసలు టేస్ట్ ఇందులోనే ఉంటుంది. కాస్త కరివేపాకు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. 2 ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇందులో కాస్త పసుపు వేసుకొని ఇక మనకు పోపు అంతా రెడీ అయిపోయింది చూడండి. ఇక పసుపు వేసేసుకొని ఇందులో ఈ పచ్చట్లో వేసేసుకోవాలి. ఈ టమాటా పచ్చట్లో వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మనకు టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.